व्यवस्था रहेगी, भोजन की व्यवस्था रहेगी, उनका एक मीडिया का वहाँ पर चैम्बर रहेगा, उनको फ्री मेल वगैरह न्यूज भेजने के लिए फैसिलिटीज रहेगा, पहले भी रहा है अभी रहेगा और ठीक ढंग से रहेगा। नहीं రోజుకి నలుగురు బ్యాచ్ ఉంటుంది. వాళ్ళే ఆవులని చూసుకోవడము, మేపడము, పాలు పిండడము, పేడెత్తడము, పిల్లలే లేకుండా హ్యాచ్ ఎట్లా చేయాలి అగ్ని అనేది ఎక్స్పెరిమెంట్ చేసుకుంటారు అనమాట. వాటి ఫీడ్లో కలిపి పెడతారు. చెప్పులు ఇక్కడే అంటే వెతుక్కోకుండా ఎక్కడ ఏమున్నాయో నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి ఇబ్బంది. 2-3 స్ట్రెంత్ 145 అనుకోండి, 145 × 0.23 చేసి మనం ఎక్కడుంది ఇది ల్యాబ్. మాకు రోజుకి 1 అవర్ ఇస్తారు ల్యాబ్ టైమ్. అందులో 45 మినిట్స్ మూవీ చూస్తాము, 15 మినిట్స్ టైపింగ్ చేస్తాం. టైపింగ్ కోర్స్ ఉంటుంది. సంఘమిత్ర కలుస్తూ ఉన్నాము. అది ఆ కలవడానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనలాగా ఆలోచించే వాళ్ళు దేశంలో కూడా చాలామంది ఉన్నారు. అలా ఆలోచించే వాళ్ళ ప్లాట్ఫామే భారత్ వికాస్ సంఘం. తెలంగాణలో సంఘమిత్ర ఏ విధంగా ఉందో భారతదేశంలో భారత్ వికాస్ సంఘం అనేది అది నేచర్ సెంట్రిక్ డెవలప్మెంట్ కోసము, తర్వాత సమాజ్ ఆగే సత్తా పీచే, తర్వాత మై విలేజ్ మేరా దునియా, మేరా జిల్లా మేరా దునియా, మేరా గాంవ్ మేరా దేశ్ అని ఒక థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ ఇలాంటి అద్భుతమైన ఫిలాసఫీని మన బసవరాజ్ పాటిల్ గారు మనకు చెప్తారు. మళ్ళీ నెక్స్ట్ సెషన్ ద్వారా కావచ్చు, అది ఒక సాహిత్యం ద్వారా కావచ్చు, సో అట్లా రకరకాలైనటువంటి అంశాల ద్వారా ఈ సమాజంలోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నమే